Hello, my dear viewers. I once again welcome you to my channel. సో నిన్నటి వీడియోలో మనం యాడ్జెక్టివ్ అంటే గుణాలకి డిగ్రీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అది పాజిటివ్ డిగ్రీ అని, కంపారిటివ్ డిగ్రీ అని, సూపర్లేటివ్ డిగ్రీ అని. అంటే ఒక గుణాన్ని మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. మామూలుగా చెప్పటం, ఒకరితో పోల్చటం, గొప్పగా చెప్పటం. అందులో 3 టైప్లు ఉన్నాయని చెప్పుకున్నాం. నిన్న మనం ఫస్ట్ టైప్ చూసాం. ఎందుకంటే ఇవి మాట్లాడటానికి కూడా చాలా ముఖ్యమైనటువంటివి కనుక యాడ్జెక్టివ్స్ తోటి వాక్యాలను ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైప్లో ఏం చెప్పుకున్నాం మనం, ఇద్దరి మధ్యన పోలిక ఉంటుంది, లేదా 2 స్థలాలు, 2 వస్తువులు, ఇలా రెండింటి మధ్యన పోలికున్నప్పుడు మనకి పాజిటివ్ యాడ్జెక్టివ్, కంపారిటివ్ యాడ్జెక్టివ్లు మాత్రమే వస్తాయని చెప్తాం. సో యాడ్జెక్టివ్ను 3 డిగ్రీలుగా చేసేటప్పుడు అవి తెలిసి ఉండాలి. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ పాజిటివ్, బెటర్ కంపారిటివ్, బెస్ట్ అనేది సూపర్లేటివ్. అలాగే టాల్, టాలర్, టాలెస్ట్. కానీ ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు సూపర్లేటివ్ అనేది రాదు, మూడవది రాదు. ఎందుకంటే ఇద్దరి మధ్యన పోలికే కనుక. ఒకరిని గొప్పగా చెప్తున్నాం, ఇంకోనేమో వీడికంటే తక్కువ అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు టైప్ 2లో వెళ్తున్నాం మనం. టైప్ 2 చూడండి. ఈ టైప్ 2లో ఏంటంటే ఒక వ్యక్తిని ఎక్కువ మంది వ్యక్తులతో పోలుస్తాం, లేదా ఒక దేశాన్ని ఎక్కువ దేశాలతో, లేదా ఒక పర్వతాన్ని ఎక్కువ పర్వతాలతో, లేదా ఒక ఆహార పదార్థం, ఈ విధంగా ఎక్కువ మందిని పోల్చేటప్పుడు ఈ 3 వస్తాయి. మనకు పాజిటివ్ వస్తుంది, కంపారిటివ్ వస్తుంది, సూపర్లేటివ్ వస్తుంది. ఏంటి? యాడ్జెక్టివ్స్. సో సహజంగా యాడ్జెక్టివ్లు ఏంటి తెలియజేస్తాయి? నౌన్ యొక్క కానీ ప్రొనౌన్ యొక్క కానీ గుణాలు తెలియజేస్తాయి. వాటిలో రకాలు చూసాం మనం. న్యూమరికల్ అని, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అని ఆల్రెడీ చూసాం. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే యాడ్జెక్టివ్లో ఉన్నటువంటి తరగతులు అన్నమాట. టైప్ 2 ఏంటంటే ఒక వ్యక్తిని ఎక్కువ మందితో పోల్చేటప్పుడు టైప్ 2ను ఉపయోగించాలి. అంటే ఆ వ్యక్తిని అందరికంటే గొప్పవాడిగా చెప్తాం మనం. ఏ వ్యక్తి కూడా అతనంత గొప్పవాడు కాదని ఇంకో విధంగా చెప్తాం. 3 రకాలుగా చెప్తాం ఈ స్టేట్మెంట్ని. దానిలోకి వెళ్ళే ముందు ఇక్కడ నేను 3 వాక్యాలు రాశాను, నాకు అర్థం అవటం కోసం. ఏ ఒక్క రాజు కూడా అశోకుడు అంత గొప్పవాడు కాదు. ఇక్కడ అశోకుడు అనేటటువంటి రాజును పోలుస్తున్నాం మనం మిగతా రాజులతోటి. లేదా కనిష్కుడనో, లేకపోతే శ్రీకృష్ణదేవరాయలనో, లేదా టిప్పు సుల్తాన్ అయినా మనకి రాజులు ఉన్నారు కదా. సహజంగా మనం ఎక్కువగా అశోకుని గొప్పవాడిగా చెప్తూ ఉంటాం. ఆయన చక్రమే మన జాతీయ చిహ్నంగా వాడతాం. మంచివాడని, అహింస లేనివాడని, అహింస పాటించాడని, బౌద్ధ మతాన్ని గొప్ప రాజుగా చెప్తాం. సో ఇక్కడ అశోకుడు అనేటటువంటి రాజుని ఎక్కువ మంది రాజులతో పోలుస్తున్నాం కనుక ఈ పదం వచ్చింది. ఏంటి? ఏ ఒక్క రాజు కూడా అశోకుడు అంత గొప్పవారు కాదు, గొప్ప రాజు కాదు. ఈ ఏ ఒక్క రాజు కూడా అశోకుడు రాయొచ్చు మనం. అంత గొప్ప రాజు కాదు. ఇవన్నీ కన్ఫ్యూజన్ పదాలు. ఏంటి 7 పదాలు ఉపయోగించాలో మనకు అర్థం కాదు. అందుకనే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇది ఎలా రాస్తామంటే మనం నో అదర్ కింగ్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. చూడండి, నో అదర్ కింగ్, ఏ ఒక్క రాజు కూడా, ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్, అంత గొప్ప రాజు అశోకుడు అంత వాడు లేడు అని చెప్తున్నాం. సరే దేంట్లో ఉంది అంటే నిన్నే చెప్పాను మీకు, ఎప్పుడైతే యాజ్ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా అది పాజిటివ్, అంటే ఫస్ట్ కంపారిజన్ ఇది. పైగా ఇక్కడ గ్రేట్ అనేది మొదటి రూపంలో ఉంది. గ్రేట్, గ్రేటర్, గ్రేట్ అని వస్తుంది, గ్రేటెస్ట్ అని వస్తుంది కనుక సో ఇది పాజిటివ్. ఇంకొక రకంగా చెప్తున్నాం, ఇదే సెంటెన్స్ని కొంచెం మారుస్తున్నాం. అశోకుడు ఎవరితో పోల్చినా గొప్ప రాజే. ఏ ఒక్క రాజు కూడా అశోకుడు అంత గొప్పవాడు లేడని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అశోకుడు ఎవరితో పోల్చుకున్నా కానీ గొప్పవాడే. సో అశోక ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ కింగ్.
అశోకుడు ఏ రాజుతో పోల్చినప్పుడు కూడా గొప్పవాడే. ఎప్పుడైతే ధ్యానం వచ్చిందో అది కంపారిటివ్ అనుకోండి, రెండవదని చెప్పానన్న మీకు. ధ్యాన్ అనేటటువంటిది వచ్చింది. పైగా గ్రేట్ అనేది ఇక్కడికి ఏమైంది, గ్రేటర్ అయింది. సో ఈ విధంగా రెండో స్టేట్మెంట్ చెప్పాం. ఫస్ట్దేంటి, ఏ ఒక్క రాజు కూడా అశోకుడు అంత గొప్పవాడు కాదని పాజిటివ్గా చెప్పాం. ఇక్కడ పోల్స్తున్నాం, అశోకుడు ఎవరితో పోల్చినా గొప్పవాడే, గొప్ప రాజే. ఇక మూడోది ఏంటంటే, ఈ గోలంత ఎందుకురా బాబు, అశోకుడు అందరికంటే గొప్పవాడు చెప్పేయండి. ఇప్పుడు 10 మంది 20 మంది పరీక్షకి వెళ్ళారు. అది ఆ ప్రవీణ్ గారు పట్టుకుని అబ్బా బాగా చదివాడు, మన కాలేజ్ ఫస్ట్ వచ్చింది, అందరితో పోల్చుకుంటే ఈడే గొప్ప, ఇదంతా ఎందుకు, అశోకుడు మన క్లాసులో ఈడంత గొప్పవాడు ఎవడు లేడంటే సరిపోదు కదా. ఆ విధంగా అనమాట. రాజులందరిలో అశోకుడు గొప్ప రాజు. లాస్ట్ ఫైనల్ అనమాట. అశోక ఈ ద గ్రేటెస్ట్ కింగ్. ఇప్పుడు ఇది సూపర్లేటివ్. మనం ఇప్పటి వరకు పాజిటివ్ చూసాము, కంపారిటివ్ చూసాము. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కనుక సూపర్లేటివ్ కూడా వచ్చింది. మూడవది, ఇది సూపర్లేటివ్ ఉందని ఎలా తెలిసిందండి? ఈజ్ ద గ్రేటెస్ట్ సార్. గ్రేటెస్ట్, గ్రేటర్, గ్రేట్ పాజిటివ్ రూపం. రెండవ రూపం గ్రేటర్. ఈఎస్టీ ఎప్పుడైతే చేరిందో అప్పుడు సూపర్లేటివ్ అయిపోయింది. సో ఇదే సూత్రాన్ని దేనికైనా మనం ఉపయోగించవచ్చు. అందుకని మనం ఇక్కడ తెలుగులో తీసుకోవటం జరిగింది. ఓకేనండి. ఇప్పుడు మనం అంటే ఏంటి, ఒక్క వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక స్థలాన్ని కానీ ఎక్కువ వాటితో పోల్చేటప్పుడు 3 డిగ్రీలు వస్తాయి. పాజిటివ్ వస్తుంది, కంపారిటివ్ వస్తుంది, సూపర్లేటివ్ కూడా వస్తుంది. ఎగ్జామినేషన్లో ఒకటి ఇస్తాడు, ఆ మిగతా రెండిట్లో దేనికో దానికి రాయమంటాడు, లేకపోతే ఆ రెండు రాయమంటాడు. పాజిటివ్ ఇస్తాడు, దీన్ని బట్టి మనం కంపారిటివ్ రాయాలి, సూపర్లేటివ్ రాయాలి, లేదా సూపర్లేటివ్ ఇచ్చాడు. సో కాబట్టి ఇట్లా రూల్స్ ఏం ఉపయోగించాలి అనేటటువంటి మనం చూద్దాం. ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకున్నాం. ఈ అమ్మాయి పేరు సరళ. ఇంకా చాలామంది ఉన్నారు, గీత, లత, శ్యామల, వీళ్ళంతా క్లాసులో పిల్లలు అన్నమాట, లేదా భారతి. ఇలాగా ఇక్కడ సరళ అనేటటువంటి ఈ అమ్మాయిని మిగతా గర్ల్స్తో పోలుస్తున్నాం. ఇక్కడ మనం ఏమని పోలుస్తాము, సరళ చాలా అందమైంది ఒక విధంగా చెప్పవచ్చు. సరళ ఏ ఒక్క గర్ల్తో చూసుకున్నా కూడా అందమైందే అని. సో ఇక్కడ ఒక సరళ అనేటటువంటి గర్ల్ని ఎక్కువ మందితో పోలుస్తున్నాం కనుక మనకు పాజిటివ్ వస్తుంది, కంపారిటివ్ వస్తుంది, సూపర్లేటివ్ కూడా వస్తుంది. ఎక్కువ మంది అంటే ఇక్కడ నలుగే వేసాను నేను, ఎక్కువ మంది ఉండొచ్చు. సరే, పాజిటివ్లో ఏమొస్తుందండి? నో అదర్ యాజ్ మరియు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఫస్ట్ యాడ్జెక్టివ్ రావాలి. అర్థమైందండి? పైకి వెళ్ళిందా? పాజిటివ్లో నో అదర్ యాజ్ ఫస్ట్ యాడ్జెక్టివ్. పాజిటివ్ అంటే సాధారణంగా చెప్తున్నాం మనం. ఇక్కడ ఏంటి, సరళ ఏ ఒక్క అమ్మాయితో పోల్చుకున్నా కానీ అందమైనదే లేదా తెలివైనదే అని. సో ఇక్కడ మనం నో అది దీనికి రాయాలంటే, ఎగ్జాంపుల్ రాయాలంటే ఫస్ట్ ఏం చెప్తాం, నో అదర్ గర్ల్, ఏ ఒక్క అమ్మాయి కూడా
యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సరళ. ఒక విధంగా చెప్పాం. అంటే ఏంటి? పాజిటివ్గా చెప్పాం. నో అదర్ గర్ల్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సరళ. ఏ ఒక్క అమ్మాయి కూడా సరళ అంత అందమైనది కాదు. మరి ఇక్కడ కాదు ఎక్కడ ఉందండి అనొచ్చు. నో అదర్ అంటేనే ఏ అమ్మాయి కాదు, ఏ దేశం కాదు, ఏ రాజు కాదని అర్థం వస్తుంది. ఇది పాజిటివ్గా చెప్పాం. ఇందాక మనం రాసుకున్నాం పాజిటివ్లో రూల్ అయితే నో అదర్ రావాలి. యాజ్ వచ్చింది ఫస్ట్ రూపంలో ఉన్నటువంటిది బ్యూటిఫుల్ ఫస్ట్ది. రెండో రూపం మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే ఏంటి? ఏ ఒక్క అమ్మాయి కూడా సరళ అంత అందమైనది కాదు అని. ఇప్పుడు రెండవది కంపారిటివ్లో దాన్ వస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. పైగా సెకండ్ దాంట్లో ఉన్నటువంటి యాడ్జెక్టివ్ వస్తుంది కంపారిటివ్లో. ఇదేంటి? ఫస్ట్ పాజిటివ్ మామూలుగా చెప్పాం, ఇక్కడ పోలుస్తున్నాం. రెండవది అక్కడ రావాల్సింది ఏంటంటే దాన్ వస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. ఇక్కడ నో అదర్ వచ్చింది కానీ ఇక్కడ ఎనీ అదర్ వస్తుంది. సెకండ్ రూపంలో ఉన్నటువంటి యాడ్జెక్టివ్ వస్తుంది. దీన్ని ఎలా చెప్తాము? సరళ ఏ ఒక్క అమ్మాయితో పోల్చినా అందగత్తే. అంటే ఏంటి? సరళ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్. ఫస్ట్ ఏం చెప్పాము? నో అదర్ గర్ల్ ఇస్ యాజ్. ఏ ఒక్క అమ్మాయి కూడా సరళ అంత అందమైంది కాదని ఒక విధంగా చెప్పాము. రెండవది ఏం చెప్తున్నాం? సరళ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్. ఏ ఒక్క అమ్మాయితో పోల్చుకున్నా ఇదే అందగత్తి, సరళే అందగత్తి. మనకు రూల్స్ ఏమన్నాము? దాన్ రావాలన్నాం, ఎనీ అదర్ అన్నాం. చూడండి ఇక్కడ ఎనీ అదర్ దాన్ వచ్చింది. పైగా యాడ్జెక్టివ్ రెండో రూపంలో ఉండదున్నాయి. ఇక్కడ బ్యూటిఫుల్ అయింది. బ్యూటిఫుల్, బ్యూటిఫులర్, బ్యూటిఫుల్లెస్ట్ అది చేయలేము కనుక అలాంటి వాటికి మోర్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మూడో దానికి మోస్ట్ బ్యూటిఫుల్ అని రాయాలి. కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కొంచెం ట్రై గట్టిగా అర్థం చేసుకోవటం ట్రై చేయండి మై డియర్ వ్యూవర్స్. కంపేర్ ఇక సూపర్లేటివ్. దీనికి రూల్స్ ఏంటంటే ఏముందో ఈఎస్టీ ప్లస్ యాడ్జెక్టివ్ వస్తే సరిపోతుంది సూపర్లేటివ్కి. ఎందుకంటే ఒక్క అమ్మాయిని ఎక్కువ మందితో పోలుస్తున్నాం కనుక ఇది మూడోది కూడా వస్తుంది. అంటే ఏంటి? సరళ సరళ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్. ఏంటిది? బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఎప్పుడైతే మూడో రూపంలో ఉందో వచ్చింది సూపర్లేటివ్ అని అర్థం. ఇక్కడ ఏం చెప్పాము? ఏ అమ్మాయి కూడా ఈ అమ్మాయి అంత అందమైంది లేదు అని చెప్పాము. రెండవది ఏంటి? సరళది ఏ అమ్మాయితో చూసుకున్నా అందగత్తే. ఇక మూడోది ఏంటి? ఇదంతా ఎందుకు? సరళ అందరికంటే అందగత్తే. సూపర్గా చెప్పేస్తాం. సెకండ్ టైప్లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మోస్ట్ ది తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్. ఇక్కడ నో అదర్ గర్ల్ ఈజ్ యాజ్. ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఒకవేళ ఎగ్జామ్లో ఇలా ఇస్తే మనం మిగతా రెండు రాయవలసి వస్తుంది. లేదా మూడోది ఇస్తే, లేదా ఒకటే అడిగాడు అనుకో, పాజిటివ్ ఇచ్చాడు అనుకో, కంపారిటివ్ రాయాలి. అర్థమైందండి మై డియర్ వ్యూవర్స్. ఇది సెకండ్ టైప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కువ మంది వ్యక్తులు, లేకపోతే ఒక స్థలాన్ని ఎక్కువ స్థలాలతోటి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇది సెకండ్ టైప్ అండి. సెకండ్ టైప్ అనగానే మనకి ఒకదాన్ని ఎక్కువ వాటితో పోల్చడం అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, పసిఫిక్, అట్లాంటిక్, 7 సముద్రాలు.
అలాగే ఇండియన్ ఓషన్, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అలాగే అరేబియన్ సీ. ఇక్కడ కొన్ని సముద్రాలు తీసుకున్నాను నేను. అంటే పసిఫిక్ పిఏసి, ఈ పసిఫిక్ అనేటటువంటి సముద్రము చాలా లోతైనటువంటి సముద్రం మిగతా సముద్రాలతో పోల్చుకుంటే. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, ఒక సముద్రాన్ని మిగతా సముద్రాలతో పోలుస్తున్నాం. ఎక్కువగా సముద్రాలు ఉన్నాయి కనుక దీనికి పాజిటివ్ వస్తుంది, కంపారిటివ్ వస్తుంది, సూపర్లేటివ్ కూడా వస్తుంది. ఎందుకనంటే యాక్చువల్గా కూడా ఫిలిప్పైన్స్ దగ్గరలో పసిఫిక్ ఓషన్లో మేరియానా ట్రెంచ్ అని ఒకటి ఉంది. అది డీపెస్ట్ పాయింట్. 8,000 అడుగులు ఉన్నాడు, 8,800 అడుగులు ఉన్నటువంటి హిమాలయ పర్వతాన్ని తీసుకొచ్చి ముంచినా కానీ అందులో మునిగిపోద్ది, ఇంక పైన నీరు ఉంటుంది. అంత లోతు మేరియానా ట్రెంచ్ అంటారు. ఇంకదే ప్రపంచంలో. అది ఎక్కడ ఉంది? పసిఫిక్ మహాసముద్రం ఉంది. సో పసిఫిక్ మహాసముద్రం ఫస్ట్ది, చాలా లోతైంది మిగతా అటన్నిటికంటే. ఇప్పుడు దీన్ని పోలుస్తున్నాం. ఫస్ట్ మనం పాజిటివ్ చేయాలనుకుంటున్నాం. అంటే సాధారణంగా చెప్పడం ఏంటి? నో అదర్, ఏంటిది? ఓషన్. నో అదర్ ఓషన్ ఈజ్ యాజ్ డీప్ యాజ్ పసిఫిక్. సాధారణంగా చెప్పాము. అది మీరు పాజిటివ్ ఎలా ఉందనంటే, ఎప్పుడైతే నో అదర్ వచ్చిందో ఓషన్ యాజ్ వచ్చింది, ఇక్కడ యాజ్ డీప్ యాజ్. అలాగే ఇక్కడ డీప్ అనేటటువంటి యాడ్జెక్టివ్ ఫస్ట్ రూపంలో ఉంది. సో ఇది పాజిటివ్. అంటే ఎలా చెప్పామో, ఏ ఒక్క సముద్రము కూడా పసిఫిక్ అంత లోతైనది కాదు, ఫస్ట్ స్టేట్మెంట్. ఇక రెండవ స్టేట్మెంట్ ఏంటి? కంపారిటివ్లో. రెండవ స్టేట్మెంట్ ఏంటి? కంపారిటివ్లో చెప్పాము, ఇది పాజిటివ్లో చెప్పాము. రెండోది ఏంటి? పసిఫిక్ ఏ సముద్రంతో పోల్చుకున్నా కానీ లోతైనదే. ముందేమంటున్నాం? ఏ ఒక్క సముద్రం కూడా దీనంత లోతైంది కాదంటున్నాం. పసిఫిక్ ఏ సముద్రంతో పోల్చుకున్నా లోతైందే, కంపారిటివ్గా చెప్పాం. మరి ఇది కంపారిటివ్ అని ఎలాగుందండి? డీపర్, డీప్ ఫస్ట్, డీపర్ రెండవది, పైగా దాన్ వచ్చింది, ఎనీ అదర్ వచ్చింది, ఇక్కడ నో అదర్ వచ్చింది, పాజిటివ్. దాని వచ్చింది, ఎనీ అదర్ వచ్చింది, పైగా రెండవ రూపంలో డీపర్ వచ్చింది, కనుక ఇది కంపారిటివ్. ఇక మూడవది ఏంటి? మనం సూపర్గా చెప్తాం. మనం 3 వస్తాయి కదా, ఒకదాన్ని ఎక్కువ మందితో పోల్చేటప్పుడు 3 వస్తాయి అన్నాం కదా. ఇక్కడ పసిఫిక్ మహాసముద్రాన్ని మిగతా సముద్రాలతో పోలుస్తున్నాం కనుక సూపర్లేటివ్ కూడా వస్తుంది. సూపర్లేటివ్లో ఏంటి వస్తుంది? పసిఫిక్ ఈజ్ the deepest ocean. చూడండి, డీపెస్ట్, డీప్, డీపర్, డీపెస్ట్. పాజిటివ్లో డీప్, డీపర్ అంటే కంపారిటివ్లో, సూపర్లేటివ్లో డీపెస్ట్. ఇక దీన్ని మించింది లేదు పసిఫిక్. ఇక దీన్ని మించినటువంటి లోతైనటువంటి సముద్రం లేదు. అంటే ఒక సముద్రాన్ని అన్నిటికంటే కూడా మనం గొప్పగా చెప్తున్నాం. ఒక సబ్జెక్టును మిగతా సబ్జెక్టులో, ఒక తినే పదార్థాన్ని ఇంకో తినే పదార్థంతో కానీ, ఒకది అభివృద్ధి చెందిన దేశాన్ని మిగతా అభివృద్ధి చెందే దేశాలతో కానీ ఇలా పోల్చి చెప్పేటప్పుడు మనం టైప్ 2 వస్తుంది. ఆ టైప్ 2లో మనకి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్లు అన్నీ కూడా వస్తాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. రేపు ఈరోజు టైప్ 3 అవ్వదనుకోండి, మీరంతా కూడా ఈ కౌంటింగ్ అడవుల్లో ఉంటారని అసలు యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉంటుందో లేదనుకున్నాను. ఆ పని మన పని మనం చేసుకుంటూ పోవటమే. సో ఇంకొక ఉదాహరణ చెప్తాం మనం. ఇదంతా సెకండ్ టైప్ అండి. సెకండ్ టైప్ అంటే ఒకళ్ళని ఎక్కువతో పోల్చేటప్పుడు.
ఇక్కడ నేను కొన్ని దేశాలు తీసుకున్నా. అందులో రిచెస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్. ఈ స్విట్జర్లాండ్ స్విస్ అంటారు. ఈ స్విస్ని అంటే స్విట్జర్లాండ్ని అమెరికా, కువైట్, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ దేశాలు డెవలప్ అయినాయి. కానీ వీటిలో సూపర్గా డెవలప్ అయిన కంట్రీ ఏంటంటే స్విట్జర్లాండ్. దాన్ని మనం స్విట్జర్లాండ్, ఇది అమెరికా, ఇది కువైట్, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ స్విట్జర్లాండ్ని మిగతా దేశాలతో పోలుస్తాము. ఏంటి, స్విట్జర్లాండ్ బాగా అభివృద్ధి చెందిన దేశము. అంతేగాని ఈ స్విట్జర్లాండ్ని తీసుకొచ్చి నేపాల్తోటో భూటాన్తోటో వీటితో పోల్చకూడదు. దానికి దీనికి నక్కకే నాకం అంటే దగ్గరగా ఈక్వల్గా ఉన్నట్టు పోలిక ఉంటుంది. ఇది 100 రూపాయలు అంటే 90 అవ్వచ్చు, ఇది 80 అవ్వచ్చు, ఆ విధంగా. అంతేగాని మరీ అబ్నార్మల్ పోలిక పెట్టుకోకండి. కువైట్ కానీ, అమెరికా కానీ, తర్వాత కెనడా కానీ, బ్రెజిల్ ఇవన్నీ కూడా డెవలప్డే కదా. కాకపోతే స్విట్జర్లాండ్ బాగా డెవలప్ అయిందని మనం ఈ స్విట్జర్లాండ్ని మిగతా దేశం. ఇప్పుడు మనం ఏంటి పాజిటివ్గా చెప్పాలి. పాజిటివ్ అనగానే ఏం రావాలి, నో అదర్ రావాలి. బాగా గుర్తుంచుకోండి, నో అదర్. ఏంటిది, కంట్రీస్ ఇవి. నో అదర్ కంట్రీ, అంతేగాని నో అదరు ఎనీ అదరు కంట్రీస్ పెట్టకూడదు, బహువచనం పెట్టకూడదు. నో అదర్ కానీ ఎనీ అదర్ కానీ సింగులర్గా పెట్టుకోవాలి, ఏకవచనంగా పెట్టుకోవాలి. నో అదర్ కంట్రీ ఈజ్, ఏ ఒక్క దేశము కూడా స్విట్జర్లాండ్ అంత డెవలప్ అయిన దేశము లేదు. ఈజ్ యాజ్ డెవలప్డ్ యాజ్ స్విట్జర్లాండ్. ఇది పోల్చబడేది, మిగతా దేశాలతో పోల్స్తున్నాం. ఇప్పుడు ఏంటి పాజిటివ్లో, స్విట్జర్లాండ్ ఏ ఒక్క దేశం కూడా స్విట్జర్లాండ్ అంత అభివృద్ధి చెందినవి కాదు. ఇక్కడ ఏ యాడ్జెక్టివ్ ఏదంటే డెవలప్డ్. దానికి ఈఆర్లు ఈఎస్టీలు చారటాక్ అవ్వదు. కనుక మనం ఏం చేయాలి, మోర్ చేసుకుంటాం. కంపారిటివ్లో సూపర్లేటివ్లో ఏం చేస్తామంటే మోస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ డెవలప్డ్ అని వచ్చింది. ఓహో, ఫస్ట్ రూపంలో ఉంది యాడ్జెక్టివ్, పైగా యాజ్ వచ్చింది. ఓహో, ఇది పాజిటివ్. పైగా నో అదర్ వచ్చింది. ఓహో, ఒక దేశాన్ని చాలా దేశాలతో పోలుస్తున్నాం అనమాట. సాధారణంగా చెప్పాము. ఇప్పుడు కంపారిటివ్లోకి వెళ్దాం. స్విట్జర్లాండ్ ఈజ్ మోర్ డెవలప్డ్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. స్విట్జర్లాండ్ వీటిలో ఏ దేశంతో చూసుకున్నప్పుడు కూడా అభివృద్ధి చెందిందే. రెండో స్టేట్మెంట్ ఇది. ఎలా చెప్పాము, కంపారిటివ్లో చెప్పాము. ఇది పాజిటివ్లో చెప్పాము. పాజిటివ్ అంటే నో అదర్ వచ్చింది. ఇది కంపారిటివ్ అనగానే కంపల్సరీగా ఏం రావాలి, ఎనీ అదర్ దాన్ రావాలి. ఎప్పుడైనా కంపారిటివ్ చేసేటప్పుడు దాన్ వస్తుంది కంపల్సరీ, బాగా గుర్తుంచుకోండి. స్విట్జర్లాండ్ ఈజ్ మోర్ డెవలప్డ్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. ఇక్కడ మోర్ డెవలప్డ్ రెండోది వచ్చింది చూడండి. ఫస్ట్ దాంట్లోనేమో ఫస్ట్ రూపం డెవలప్డ్, ఇక్కడ మోర్ డెవలప్డ్. మనం రాకపోయేటటువంటి మూడో దాంట్లో ఏంటి వస్తుంది, మోస్ట్ డెవలప్డ్ వస్తుంది. బాబు ఇవన్నీ ఎందుకండి, ఏ ఒక్క దేశం స్విట్జర్లాండ్ అంత గొప్పది అంటున్నారు. స్విట్జర్లాండ్ ఏ దేశంతో చూసుకున్నది అసలు టోటల్గా చెప్పేయచ్చు కదంటే, స్విట్జర్లాండ్ అంత గొప్ప దేశం, అభివృద్ధి చెందిన దేశం లేదని ఫైనల్గా సూపర్గా చెప్పేస్తాము. అంటే ఏంటి, సారీ, స్విట్జర్లాండ్ ఈజ్ ది మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. ఎప్పుడైనా డెవలప్డ్ కానీ, డీపెస్ట్ కానీ, స్వీటెస్ట్ కానీ, గుడ్ బెటర్ బెస్ట్ కానీ ఎలాంటివి వచ్చినప్పుడు దీ పెట్టుకోవాలి, బాగా గుర్తుంచుకోండి. ఎందులో సూపర్లేటివ్. సో ఈ విధంగా నేను 4-5 ఉదాహరణలు తీసుకోవటం జరిగింది. అంటే ఒక వ్యక్తిని, ఒక స్థలాన్ని, ఒక జంతువుని, ఒక దేశాన్ని, దేన్నైనా ఎక్కువ వాటిని పోల్చేటప్పుడు
టైప్ 2 అనేది వస్తుంది. ఈ టైప్ 2 అనేది వచ్చినప్పుడు పాజిటివ్ వస్తుంది, కంపారిటివ్ వస్తుంది, సూపర్లేటివ్ వస్తుంది. పాజిటివ్లో నో అదర్, యాజ్ ఫస్ట్ రూపంలో ఉన్న యాడ్జెక్ట్. కంపారిటివ్లో ఎనీ అదర్ దాన్ వస్తుంది, రెండవ రూపంలో ఉన్న యాడ్జెక్ట్ వస్తుంది. సూపర్లేటివ్లో మూడవ రూపంలో ఉన్నటువంటి యాడ్జెక్ట్ ఉంటుంది, దానికి ముందు ది పెడతాం. ఎలాగంటే తెలుసు కదా, 3 రకాలైనటువంటి స్టేట్మెంట్లు మనం ఇచ్చాం. ఇది టైప్ 2 చాలా ముఖ్యమైనదండి. టైప్ 3 ఉంది, దీనికంటే కష్టం, దాన్ని ఎక్కువ అడగడు ఎగ్జామ్స్లో. అది ఎంఏ ఇంగ్లీషో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఏఎస్ వాటికో దేనికో వెళ్తే అడుగుతాడు తప్ప గ్రామర్లో ఇది చూడండి, వీటిని ఉపయోగించి మనం వాడుక భాషలో ఉపయోగించవచ్చు. ఏ ఒక్క బిల్డింగ్ దీనంత అందమైంది లేదురా నాగనంపూడిలో అని అంటాం కదా, ఏదైనా చూపించి. అంతేందుక అసలు నాగనంపూడిలో దీన్ని మించిందే లేదురా సూపర్గా చెప్పేస్తున్నాం అని అంటాం కదా. అలాగే పోల్చటం అనమాట. అర్థమైందండి? ఈ విధంగా సెకండ్ టైపు ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వివర్స్. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. యాజ్ యూజువల్లీ ఇఫ్ యూ లైక్ మై ఛానల్, కామెంట్స్ కూడా చక్కటి ఇస్తున్నాడు. మిస్టర్ కాగి వెంకట్, ఇన్నికి విత్తినికి బాగా ఇచ్చారండి. ఇన్ అంటే నిర్దిష్ట సమయం, ఈ కమింగ్ జూన్. వితిన్ అంటే లోపు అని చెప్పాను కదా, జూన్ అన్నాడు, జూన్ లోపు ఎప్పుడైనా వచ్చేది. ఈ వితిన్ అనేటటువంటిది తర్వాత ఎఫ్రైడ్ టు అని ఎవరో పెట్టారు ఆ పేరు. ఎఫ్రైడ్ ఆఫ్ యానిమల్స్, ఎఫ్రైడ్ ఆఫ్ హర్రర్ ఫిలిమ్స్, ఎఫ్రైడ్ ఆఫ్ పెట్టాలి, అంతేగాని ఎఫ్రైడ్ టు పెట్టకూడదు. 2 తర్వాత మళ్ళీ వెర్బ్ వస్తుంది, 2 ఇన్ఫినిట్ అవుతుంది. చక్కగా పెడుతున్నారు, వాటికి ఆన్సర్లు కూడా నేను ఇస్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్. చాలామంది మరి నేను చెప్పాను సూపర్ థ్యాంక్స్ గురించి, ఇంకా అస్తమానం చెప్తే ఇదేట్రా జరగలాగా పట్టుకున్నాడు మనల్ని. నాట్ ఫర్ మై నా యొక్క ఓన్ పర్పస్ కోసం కాదు, ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఆల్రెడీ బాయ్ ఫ్రమ్ హైదరాబాద్ హెల్ప్డ్ మీ. సో థింక్ ఆఫ్ ఇట్. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వివర్స్. థ్యాంక్ యూ.